సో అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 2025 కరెంట్ అఫైర్స్ లో ఉన్నటువంటి మార్చి మంత్ లో ఉన్నటువంటి అతి ముఖ్యమైన అంశాలు ఈ వీడియోలో మాట్లాడతాము. ఎందుకంటే ఇంతకంటే ముందు వీడియోలో కూడా కరెంట్ అఫైర్స్ పద్మ అవార్డు కూడా మాట్లాడినాం. సో ఇక్కడ నుంచి ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ అనేటువంటి ప్రతి ఒక్క అంటే మోస్ట్ ఇంపార్టెంట్ గా ఉన్న అంశాలపైన వీడియో రావడం జరుగుతుంది. సో తప్పకుండా చూడండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్, మిత్రులు షేర్ చేయండి. సో లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో ముఖ్యంగా ఈ యొక్క మంత్ లో ఉన్నటువంటి ప్రధాన అంశం ఏంటి సార్ అంటే కేరళలోని అధిక స్థాయిలో అంటే అధిక స్థాయిలో ఏమున్నాయి ఇక్కడ అతి నీలలోహిత కిరణాలు అనేది నమోదైనవి. సో ఏ రాష్ట్రంలో? కేరళలోని. సో చూసినట్లయితే ఈ కేరళ రాష్ట్రంలోని పాలక్కడ్ జిల్లాలోని, ఇక్కడ ఏ జిల్లా? పాలక్కడ్ జిల్లాలోని ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ రెడ్ అలర్ట్ ప్రకటించింది. అంటే కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ రెడ్ అలర్ట్ నిర్వహించింది. ఎక్కడ? పాలక్కడ్ జిల్లాలోని. ఎందుకంటే అక్కడ అధిక స్థాయిలో అతి నీలలోహిత కిరణాలు అనేది నమోదవుతా ఉన్నాయి. మరి ఎంత నమోదవుతుంది అనే అంశం కూడా చూడాలి. ఎంత నమోదవుతా ఉంది? సో ఎంత నమోదవుతున్నాయి సార్ అంటే ఇక్కడ చూసినట్లయితే ఎంత నమోదవుతున్నాయి చూడండి. సో ఆ జిల్లాలోని అతి నీలలోహిత కిరణాలు అనేది అధిక స్థాయిలో ఉన్నట్లు తెలపడం జరిగింది. సో అదేవిధంగా పాలక్కడ్ మలప్పురం జిల్లాలోని, సో పాలక్కడ్లో ఉన్నటువంటి మలప్పురం జిల్లాలోని తితల్లు అనేటువంటి పొన్నని ప్రాంతాలలో ఉన్నటువంటి యువి మీటర్లు చెక్ చేశారు. సో ఎన్ని పాయింట్లు నమోదవుతుంది? 11 పాయింట్లు నమోదవుతుంది. ఇక్కడ ఎన్ని పాయింట్లు అంటే 11 పాయింట్లు నమోదవుతా ఉంది. సో 11 పాయింట్లు నమోదవుతుంది కాబట్టి ఆ అతి నీలలోహిత కిరణాల వల్ల ప్రజలు బాధపడకుండా అంటే బారిన పడకుండా ఉండడం కోసము తగు జాగ్రత్త తీసుకోవాలని కేరళ ప్రభుత్వము రెడ్ అలర్ట్ అక్కడ ఆ ప్రాంతంలో సో ప్రకటించడం జరిగింది. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఏమన్నాడు ఇక్కడ? కేరళలోని అధిక స్థాయిలో ఈ మధ్య కాలంలో ఏ రాష్ట్రంలో అధిక స్థాయిలో అతి నీలలోహిత కిరణాలు నమోదైంది అంటే కేరళ రాష్ట్రంలోని సో పాలక్కడ్. నెక్స్ట్ వచ్చేసి సో తెలంగాణలోని రోప్వే పర్యాటకం ఏంటండి? తెలంగాణలోని రోప్వే పర్యాటకం గురించి మనము మాట్లాడదాం. రైట్. సో చూసినట్లయితే తెలంగాణలోని సో తొలిసారిగా రోప్వే పర్యాటకం సో రోప్వే పర్యాటకం విధానాన్ని మొదటిసారిగా అభివృద్ధి పరుస్తా ఉన్నారు. ఎక్కడ సరే ఎన్ని కోట్లతో టెండర్ పిలిచారంటే సో 56.81 కోట్లతోని 56.81 కోట్లతోని టెండర్లు పిలవడం జరిగింది. ముఖ్యంగా ఇది జాతీయ అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా. ఎవరిని ఇక్కడ ఆకర్షించే లక్ష్యం జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులు ఆకర్షించే లక్ష్యంగా తీసుకుంటూ రోప్వే ఏమన్నాడు ఇక్కడ? రోప్వే పర్యాటకంపై సో రాష్ట్ర ప్రభుత్వము దృష్టి పెట్టింది. మన తెలంగాణ ప్రభుత్వము దృష్టి పెట్టడం జరిగింది. ఇందులో రాష్ట్రంలో గోల్కొండ, వరంగల్ కోటల తర్వాత సో భువనగిరి కోట అనేది చాలా ప్రాధాన్యమైనటువంటిది. సో దీన్ని ఏకశిల రాతి గుట్టలు అంటే ఏకశిల రాతి నగరం. సో ఏకశిల రాతి గుట్టపై నిర్మించిన భువనగిరి కోటకు చాలా శతాబ్దాల క్రితము చరిత్ర ఉంది. సో స్వదేశీ దర్శన్ అనేటువంటి 2.0 పథకం కింద ఈ కోటను చూడండి. ఏ కోటను? తెలంగాణలో మొదటిసారిగా ఏ కోటను రోప్వేగా మార్చబోతా ఉన్నారు. రోప్వేగా. సో ఏ కోట అండి? సో భువనగిరి కోట. ఏ కోట? భువనగిరి కోటను తెలంగాణలో మొదటిసారిగా రోప్వేగా మార్చబోతా ఉన్నారు. సో ఎన్ని కోట్లతోని? 56.81 కోట్లతోని వ్యయంతో అభివృద్ధి చేసేందుకు పర్యాటక అభివృద్ధి సంస్థ సో తాజాగా టెండర్లు కూడా సో పిలవడం జరిగింది. ఈ భువనగిరి కిల్లా అనేది పక్కనే ఉన్నటువంటి హైదరాబాద్ వరంగల్ 165వ జాతీయ రహదారి నుంచి కోట వద్దకు కిలోమీటర్ దూరం వరకు ఇక్కడ రోప్వే ఏమన్నారు? రోప్వేను నిర్మించబోతా ఉన్నారు. రోప్వేను అంటే 1 కిలోమీటర్ వరకు రోప్వేను నిర్మించబోతా ఉన్నారు. ఎక్కడ సరే అంటే ఈ యొక్క భువనగిరి కోట వద్ద. సో భువనగిరి కోట ఏ జిల్లాలో ఉంది? యాదాద్రి. భువనగిరి కోట ఏ జిల్లాలో ఉంది సరే అంటే భువనగిరి జిల్లాలో ఉంది. ఏ జిల్లాలో ఉంది? యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది. రైట్. కాబట్టి రాష్ట్రంలోనే తొలి
తొలి రోప్ గా ఇది గుర్తింపు పొందినది ఏ సరే అంటే ఈ యొక్క భువనగిరి కోట అనేది తొలి రోప్ గా గుర్తింపు పొందింది భువనగిరి కోట. సో ఇక్కడ దీంతో పాటుగా ఇక మిగిలిన ప్రాంతాలను కూడా మిగిలినటువంటి కొన్ని కొండ ప్రాంతాలు ఏవైతే కొండలుండి లేదా దేవాలయ ప్రాంతాలలోని ఆ ప్రాంతాలను కూడా ఈ విధంగా ఈ రోప్వేగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వము నిర్ణయం తీసుకుంది. ఓకేనా, ప్రాజెక్ట్ వ్యయం అంటే మామూలుగా దీంతో పాటుగా ఆ రోప్వే ఎంత నిర్మించాలి, ఎన్ని మీటర్లు వెడల్పుతో నిర్మించాలి అనే అంశాలు కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. కానీ మేజర్ గా మనం ఏం గుర్తుపెట్టుకోవాలా, తెలంగాణలోని తొలి రోప్వే ఏది? సో యాదాద్రి, ఇక్కడ భువనగిరి కోట, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి భువనగిరి కోట అనేది తొలి రోప్వేగా మార్చబోతా ఉన్నారు. సో అది చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఉన్నటువంటి మరొక అంశం ఏంటంటే, సో చాలా ఇంపార్టెంట్ అంశం ఉంది ఇక్కడ ఏంటంటే హోలీని. సో హోలీ పండుగ జరుపుకుంటా ఉంటాం. ఏం పండుగ? హోలీ పండుగ జరుపుకుంటా ఉంటాం. సో హోలీ పండుగ గురించి చూద్దాం. ఈ హోలీని అధికారికంగా గుర్తించినటువంటి టెక్సాస్, ఈ టెక్సాస్ అనేటువంటి రాష్ట్రం. సో ఇక్కడ టెక్సాస్ అనేటువంటి రాష్ట్రం అనేది హోలీని అధికారికంగా గుర్తించింది, హోలీ పండుగను అధికారికంగా గుర్తించింది. సో అంటే హిందూ రంగుల పండుగ అయినటువంటి హిందువుల యొక్క రంగుల పండుగ. సో రంగుల పండుగ హోలీని ముఖ్యమైనటువంటి సాంస్కృతిక వేడుకగా అమెరికాలోని టెక్సాస్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రము దీన్ని అధికారికంగా పండుగ గుర్తించింది. దీనికి సంబంధించినటువంటి తీర్మానం కూడా రాష్ట్ర సెనెట్ కు తాజాగా ఆమోదించడం జరిగింది అంటే అడుగుతాడు. సో ఈ మధ్య కాలంలో హిందూ పండుగ అంటే ఏ పండుగను అధికారికంగా నమోదు చేసుకుంది, అధికారికంగా గుర్తించినటువంటి దేశం అనొచ్చు, అమెరికాలోని ఏ రాష్ట్రం అనొచ్చు? అమెరికాలోని ఏ రాష్ట్రం అండి? టెక్సాస్ రాష్ట్రం. ఏ రాష్ట్రము? టెక్సాస్ రాష్ట్రము. ఓకేనా. సో దీంతో జార్జియా, న్యూయార్క్ తర్వాత హోలీని అధికారికంగా గుర్తించినటువంటి అమెరికాలో 3వ రాష్ట్రంగా టెక్సాస్ నిలిచింది. కాబట్టి అంతకంటే ముందే ఫస్ట్ ఏంటంటే ఈ హోలీని అధికారికంగా గుర్తించింది జార్జియా, తర్వాత న్యూయార్క్, తర్వాత ఏంటంటే 3వ రాష్ట్రంగా టెక్సాస్ అనేటువంటి రాష్ట్రము హోలీ సందర్భంగా మార్చి 14న సెనేటర్ సారా హెక్టార్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఎవరు ప్రవేశపెట్టారు? మార్చి 14న సెనేటర్ సారా హెక్టార్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. సో టెక్సాస్ ఈ మధ్య కాలంలో ఏ రాష్ట్రం ఉండదు, టెక్సాస్ రాష్ట్రం ఏ దేశంలో? సో ఇక్కడ అమెరికాలో ఉన్నటువంటి టెక్సాస్ రాష్ట్రం. అంతకన్నా ముందు జార్జియా, న్యూయార్క్ కూడా దీన్ని ఆమోదించాయి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనం నెక్స్ట్ ఉన్నటువంటి అంశాలు ఇంకా మనకి ఇంపార్టెంట్ గా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ మాత్రమే మాట్లాడతాం. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఎగ్జామ్ లో రావడానికి అవకాశంగా ఉన్న అంశాలు మాత్రమే మాట్లాడడం జరుగుతుంది. అందులో చూద్దాం ఇప్పుడు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటి సార్ అంటే ఈ మధ్య కాలంలోనే వయోవృద్ధుల కోసము ఒక అతి ప్రధాన అంశం కనిపిస్తా ఉంది. సో వయోవృద్ధుల కోసం ఏంటి సార్ అంటే వయోవృద్ధుల కోసము కమిషన్ ఏర్పాటు చేసినటువంటి తొలి రాష్ట్రం కేరళ అండి. వయోవృద్ధుల కమిషన్ అంటే వయోవృద్ధుల కోసము, వారి యొక్క క్షేమం కోసము, వారి సంక్షేమం కోసము మొదటిసారిగా వయోవృద్ధుల కమిషన్ ను చట్టం చేసినటువంటి తొలి రాష్ట్రము కేరళ. ఏ రాష్ట్రం అండి? కేరళ రాష్ట్రము మొదటిసారిగా వయోవృద్ధుల కోసము ఒక కమిషన్ తెచ్చింది. అంటే కేరళ ప్రభుత్వం సీనియర్ సిటిజన్ల కోసం, ఎవరు సీనియర్ సిటిజన్ అంటే వయోవృద్ధుల కోసము ఒక కమిషన్ నియమానికి చట్టం కూడా తీసుకురావడం జరిగింది. ఏ రాష్ట్రం? కేరళ. చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి చట్టం చేసినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏంటంటే కేరళ రాష్ట్రము. ఎవరి కోసము? వయోవృద్ధుల కోసం. అంటే వయోవృద్ధుల కోసం, ముఖ్యంగా వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళ ఆరోగ్యం కోసము, వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం కోసం అనేక అంశాల పరంగా ఇక్కడ సంక్షేమం కోసం కమిషన్ ఏర్పడిస్తున్న తొలి రాష్ట్రము భారతదేశంలోనే మొదటిసారిగా కేరళ రాష్ట్రం అండి, గుర్తుపెట్టుకోవాలి. సో అదేవిధంగా ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ఈ అంశాన్ని వివరించాడు. సో కేరళ ముఖ్యమంత్రి అయినటువంటి పినరయ్ విజయన్ ఈ యొక్క అంశాన్ని అంటే ఈ యొక్క కమిషన్ చేసినట్టుగా వెల్లడించడం జరిగింది. ఈ యొక్క వయోవృద్ధుల యొక్క హక్కుల పరిరక్షణకు, సంక్షేమము, పునరావాసం. ఎందుకంటే వయోవృద్ధులు అయిన తర్వాత వాళ్ళ పిల్లలు సరిగ్గా చూసుకోకపోవడం వల్ల వారికి పునరావాసం కోసం కానీ, వారి పరిరక్షణ కోసం కానీ, వారి సంక్షేమం కోసము ఈ కమిషన్ అనేది పనిచేస్తుందని చెప్పేసి ఆయన తెలపడం జరిగింది. కాబట్టి ఇది చాలా వయోవృద్ధులకు చాలా ఉపయోగపడుతుందని కూడా చెప్పొచ్చు. వయోవృద్ధులకు ఇది చాలా ఉపయోగపడుతుంది.
ఓకేనా. ఇంకేమన్నాడు సార్ అంటే ఈ కమిషన్ లో ఉన్నటువంటి మరికొన్ని అంశాలు ఏంటి సార్ అంటే సో వయోవృద్ధుల సంక్షేమాన్ని మనసారా కాంక్షించే విధానాలను సో సో ఇక్కడ ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వము అందిస్తా ఉంది. సో అదేవిధంగా పెద్దల యొక్క సంక్షేమం కోసం, పెద్దల సంక్షేమం అంటే ఇక్కడ వృద్ధుల సంక్షేమం కోసము సో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అంటే కేరళ రాష్ట్ర ప్రభుత్వం వాటిపడుతున్న అంశాన్ని సో జాబితాలో తెలపడం జరిగింది. అదేవిధంగా వీరికి సీనియర్ సిటిజన్లకు కావాల్సినటువంటి వివిధ సంక్షేమ పథకాలు, ఆరోగ్య, వైద్యము మరియు వివిధ పునరావాసం కావాల్సినటువంటి వారికి ఆర్థిక సహకారం కూడా చేసేందుకు ఈ కమిషన్ అనేది సిఫారసు చేసింది. సో చాలా ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే ఇక్కడ ఏ రాష్ట్రము వృద్ధుల కోసం కమిషన్ ఏర్పాటు చేశారో, వృద్ధుల కోసము కమిషన్ చేశారంటే సో కేరళ రాష్ట్రము తొలి రాష్ట్రం అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అంశం ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అంశం మనకు కనిపిస్తుంది. ఆ అంశం ఏంటో చూద్దాం. ఏంటి సరే అంటే సో ఇక్కడ చూసినట్లయితే దీనిలో సో బిల్లీ జిన్ కప్ టెన్నిస్ టోర్నీ ఏంటండి, బిల్లీ జిన్ కప్ టెన్నిస్ టోర్నీ అనే అంశం గురించి మనం ఈ యొక్క కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడతాము. సో బిల్లీ జిన్ కింగ్ కప్ ఆసియా సో ఓసియానా గ్రూప్ టెన్నిస్ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. అంటే ఇక్కడ ఈ బిల్లీ జిన్ కింగ్ కప్ ఆసియా అంటే ఓసియానా గ్రూప్ 1 టెన్నిస్ టోర్నీకి ఎవరు ఆతిథ్యం ఇవ్వబోతున్నారు సార్ అంటే సో భారతదేశము ఆతిథ్యం ఇవ్వబోతుంది. సో ఆతిథ్యం అనేది ఇవ్వబోతా ఉంది. 2025 ఏప్రిల్ 8 నుంచి 12 వరకు వీళ్ళు పూణేలో జరిగేటువంటి ప్రతిష్టాత్మక మహిళల టీం టోర్నీలో 6 జట్ల బరిలో దిగనున్నాయి. ఎన్ని జట్లు దిగనున్నాయి? 6 జట్లు దీనిలో దిగనున్నాయి. సో భారత్తో పాటు ఏ దేశంతో, భారతదేశంతో పాటు న్యూజిలాండ్, చైనీస్ టైపీ, హాంకాంగ్, థాయిలాండ్ టోర్నీలో పాల్గొన్న విషయం కూడా పాల్గొంటున్న విషయం కూడా తెలియడం జరిగింది. సో రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో టోర్నీ జరుగుతుందని ఇక్కడ అంటారు. ఏ పద్ధతిలో జరుగుతుంది అంటే రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో అంటే ప్రతి పోర్లో 2 సింగిల్స్ ఉన్నాయి అండ్ ప్రతి పోర్లో 2 సింగిల్స్, ఒక డబుల్స్ మ్యాచ్లు ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ ఏంటి రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతి అంటే ఏంటి సార్ అంటే ప్రతి పోర్లో కూడా అంటే ప్రతి ఆటలో అంటే ప్రతి ఒకసారి ఆడినప్పుడు 2 సింగిల్స్ ఉంటాయి, ఒక డబుల్స్ మ్యాచ్లు ఉంటాయి అనేది దీని ప్రధాన ఉద్దేశం అన్నట్టు. దాంతో పాటుగా ఇంకేమన్నాడు సార్ అంటే దీనిలో ఉన్నటువంటి మరొక అంశం ఏంటంటే సో అంకిత భావంతో ఏమన్నాడు? సో అంకిత భావంతో సో అంకిత రైనా ఆధ్వర్యంలో ప్రార్థన తొంబారి సహజ యమలపల్లి భూమిడిపాటి, శ్రీవల్లి, రష్మిక, వైదేయి చౌదరిలు భారత్ తరపున ఈ బరిలోని దిగనున్నారు. సో అంకిత రైనా ఆధ్వర్యంలో ప్రార్థన తొంబైరే సహజ యామలపల్లి, బమిడిపాటి, శ్రీవల్లి, రష్మిక, వైదేయి చౌదరిలు భారత్ తరపున ఈ యొక్క బరిలోని దిగనున్నారు అనేది ఈ యొక్క ఆటలోని ప్రధాన అంశాలు. కాబట్టి ఈ విషయాలను కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్. ముఖ్యంగా మీకు కరెంట్ అఫైర్స్ అందించే ప్రయత్నంలో మీకు సో ఎంతో ప్రయత్నం చేస్తాం కాబట్టి మీ యొక్క లైక్ చేయండి, మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.